పిల్లలకు బొక్సులు కానీ, పెన్నులు కానీ, టిఫిన్ బాక్సులు కానీ, ప్లేట్లు కానీ ఇవి 2-3 సార్లు పంచాం. పెద్ద స్కూల్కి సంబంధించినవి పోయిన సంవత్సరం కాడ నుంచి మొదలు పెట్టినామంటే దీన్ని క్రికెట్ కిట్లు, బడ్డీకవి, టీ షర్ట్లు, వాలీబాల్వి ఇవన్నీ వాళ్ళు వాడుకునే దానికి మెటీరియల్ ఏవి అడిగినా కానీ నెట్లు అవి దాంట్లోకి సంబంధించినవి అన్నీ చేసినాం. ఆ మధ్యన మేము బుక్సులు లేవంటే బుక్సులు, పెన్నులు లేవంటే పెన్నులు ఎప్పుడు నెలకు 15 నెలలకు ఒకసారి పంపింగ్ చేస్తూనే ఉన్నాం మేము ఆ స్కూళ్ళల్లో. ఇవన్నీ సొంత ఖర్చులతోటే. నా సొంతం నేను ₹1 చందా కానీ ఏది కానీ ఎవరిని అడగకుండా నా సొంతం ఖర్చులతోటే నేను ఒక రైతుని, నా కులవృత్తి రెండిట్లతోటే నేను నా వంతు సహకారంగా నేను చేస్తున్నా అంతే. కలకుండా ఇంతమందికి నేమ్స్ బోర్డు లేకుండా ఊర్లకు వచ్చి విలేజ్ వాళ్ళు అక్కడిక్కడ కాడవాడి ఇక్కడ వాళ్ళ అక్కడ కూడా పోవాలా అని కాడవాడుతునే వాళ్ళు. ఇవి ఉండకూడదు అని చెప్పి 20 ఆ నేమ్స్ బోర్డు పెట్టించిన మా ఊరికి సంబంధించినవి. ఏ ఊరికి వెళ్ళి ఎక్కడ పోవాలి, ఈ ఊరికి వెళ్ళి ఎక్కడ పోవాలి, తండకు వాళ్ళ, ఇంకో ఆమనగాలు వాళ్ళ, ఎక్కడెక్కడ పోవాలా అని మొత్తం క్లియర్ రాసి అవి పెట్టడం జరిగింది. ఇంకా అదేవిధంగా మా ఊళ్ళో 3 గుళ్ళు, ఈరమ్మ గుడి, పోషమ్మ గుడి, చెన్నకేశ్వర గుడి 3 గుళ్ళు కూడా నిర్మాణం చేసి దాన్ని ఓపెనింగ్, విగ్రహ ప్రతిష్టలు అన్ని రకాలుగా మేము ఆ ఊరిలో మేమంతా కలిసి మంచిగా నిమ్మలంగా చేసుకున్నాం. అది కూడా చేయడం జరిగింది. ఊరికి అన్ని రక్షణగా ఉండాలని చెప్పి ఒక 26 కెమెరాలు పెట్టడం జరిగింది. ఏ గొడవలు, పంచాయలు, దొంగతనాలు అవి ఇవి జరగకుండా మా ఊరు మంచిగా రక్షణగా ఉండాలి, గొడవలు లేకుండా ఊరు అనేది ఒక పేరు కాంచాలని చెప్పి మాకు సెక్యూరిటీగా మేము పెట్టుకున్నాం. సీసీ కెమెరాలకు 2,80,000 దాదాపుగా 3 లక్షల దగ్గర అయింది అనుకో దాని ఊరికి మొత్తంలో. చనిపోయిన వాళ్ళకు ప్రతి ఒక్కరు ఎవరు చనిపోయినా సరే, అది ఏ జాతి అయినా సరే, ఎవరైనా సరే, వాళ్ళ చనిపోయిన వాళ్ళకు నా వంతు సహకారంగా ప్రతి ఒక్కరికి ఇంటికి వెళ్ళి వాళ్ళని పరామర్శించి ఒక 5,000 రూపాయలు నాకు కలిగినంత నా వసతి తగ్గట్టు 5,000 రూపాయలు అందజేస్తున్నాం. ఇప్పుడైతే ఏం చేయలేదు. ఇక్కడ నుంచి ముందు కార్యక్రమాలు మేము అనుకుంటే అట్లే మా ఊళ్ళో మేము కలిసి ఏమని అనుకుంటే నా వంతు సహకారంగా ఇంకా ఎవరైనా వెళ్ళి చేసినా వాళ్ళ సహకారం తీసుకొని చేపడతానే చెప్పలేము. నిరుద్యోగులకు మరీ వెనుకబడ్డ కుటుంబాలు ఎవరైనా ఉంటే మాత్రం నా వంతు సహకారం నేను ఖచ్చితంగా అందజేస్తాను. చదువు విషయంలో వెనుకబడి ఉన్న వాళ్ళు ఉంటే వాటర్ ప్లాంట్ ఒక 5 సంవత్సరాలు వారంటీ చొప్పున సంవత్సరానికి ఒక 10,000 రూపాయలు నేను కట్టేటట్టు ఒక ₹1,00,000 ప్లాంట్ దాన్ని నిర్మాణం చేసినాం ఈ స్కూల్లో. ఈ స్కూల్లో కూడా ఒకటి ప్లాంట్ పెట్టించినాం, ఆల్రెడీ రన్నింగ్ నడుస్తూనే ఉంది. బాత్రూమ్లు ఒక 4 బాత్రూమ్లు కూడా కట్టించినాం చిన్న స్కూల్లో. చందాలు కానీ ఇక్కడ ఎవరినన్నా ఏ విషయంలో కానీ నేను ఏది అడగలేదు. నా సొంతం నా రేఖల కష్టంతో, నా చెమలతోటి, నా కుల వృత్తిని పట్టుకొని నా వంతు సాయంగా నేను చేసిన ఈ అభివృద్ధి ప్రధానంగా తీసుకపోతే నన్ను చూసి ఎవరైనా చదువుకున్న విద్యార్థులు కానీ ఇంకా ఎవరైనా నన్ను చూసి కొంత సాయం చేస్తారు, ఈ ఊరిని అభివృద్ధి పరంగా నడిపించుకపోతారని ఆశ. నా ఊరు మొత్తం పైన ఇన్నేళ్లుగా వెనకబడదు కాబట్టి వెనకబడతనాన్ని చూసే నేను ఇది చేయవలసి వచ్చింది.